ప్రధాన అర్చకులు రంగరాజనపై దాడిని అనపర్తి నియోజకవర్గం ప్రజలు పండితులు ఖండించారు. సోషల్ మీడియాలో కొవ్వూరి వీర రాఘవరెడ్డి అనపర్తికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుందని, ఆయన అనపర్తిని వదిలి సుమారు 20 సంవత్సరాలు దాటుతుందని చెప్పారు. రాఘవరెడ్డికి అనపర్తికి ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రంగరాజన్పై దాడి హేమమైన చర్య అన్నారు. రామరాజ్యం పేరుతో దందాలకు పాల్పడుతున్న రాఘవరెడ్డిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వెంకటేశాయ గోవింద. ఓం నమో వెంకటేశాయ గోవింద. మన అనపర్తి గ్రామం శ్రీ వెంకటేశ్వర ఆలయ వద్ద నుండి నేను కలిదిండి వెంకటరామ సిద్ధాంతిని మాట్లాడుతున్నాను. చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి, సుమారు 24 మంది దొండగులు రామదండు పేరుతో ఆయన మీద దుశ్చర్యలకు పాల్పడి ఆయన్ని దూషించడం మనం టీవీ ఛానల్లో చూస్తున్నాం. అనపర్తి అభివృద్ధి పదంలో అగ్రపదాలు నిలిచిన అనపర్తి ఆధ్యాత్మికతలు, దానకర్తలు, అన్ని ఆలయాలకు విరాళిచ్చే సౌజన్యశీలు ఉన్న మన అనపర్తి గ్రామం పేరు అపఖ్యాతి పాలయ్యేలాగా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడిన వారు ఏ విధంగా అనపర్తికి సంబంధమైన వ్యక్తులు మన ఆంధ్ర కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఉన్న అర్చకుల్ని నానా దుర్భాషలు ఆడుతూ చేసిన సంగతి వల్ల అనపర్తికి అపఖ్యాతి పాలు వస్తుంది. ఈ అనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా ఏ విధమైన కార్యక్రమాలు కూడా చేయకూడదు. అనపర్తి గ్రామం శ్రీ అలివీరమంగ పద్మావతి వెంకటేశ్వర ఆలయ అర్చకునిగా నేను భోగేశ్వర శర్మ ఇటీవల టీవీ వార్తలు చూశాను. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగస్వామి గారు దాడి చేయడం అనేది చాలా ఆమాశకరం. ఆ దాడిలో రామరాజ్యం అనే పేరుతో కొంతమంది ముఠా తయారయ్యి దాడి చేయడం చాలా ఆమాశకరము. ఆ యొక్క వ్యక్తి అనపర్తి గ్రామానికి పరిసర గ్రామానికి చెందిన వ్యక్తిగా వీరారెడ్డి పేరుతో అన్ని టీవీలో వస్తుంది. ఆ వ్యక్తికి అసలు అనపర్తి గ్రామానికి పరిసర గ్రామాలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా సరే ఒక ఆలయ అర్చకుడిగా శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడి మీద దాడి చేయడానికి అమాశకరం కాబట్టి ఆయన చిలుకూరు బాలాజీ దేవస్థానం ఆలయ అర్చకుడి యొక్క ఆయనకి న్యాయం చేయని వరకు కూడా మేము అర్చకులందరూ కూడా మేము ఆయన మద్దతుగా నిలబడతాం. మా ఆలయ తరపు నుంచి మేము ఆయన చిలుకూరు బాలాజీ అర్చకుడికి న్యాయం జరగాలి. ఎవరైతే దాని చేసి వారికి కఠిన శిక్షించాలి, వారిని అదుపులోకి తీసుకోవాలి, న్యాయ విచారణ ఖచ్చితంగా జరిపించాలి. ఓం నమో శ్రీ వెంకటేశ్వర జయ శ్రీరామ్. నమస్కారం అండి. నిన్నటి రోజున హైదరాబాదు చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన సంఘటనపై ఆ సంఘటనకి కారకమైన వ్యక్తి అనపర్తి ప్రాంతానికి చెందిన కొప్పవరం గ్రామవాసిగా ప్రచారం జరుగుతుంది. అతను చిన్నతనంలోనే ఈ కొప్పవరం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది, కుటుంబాన్ని దూరం చేసుకుని. ఆ వ్యక్తికి మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు. ఏనాడు కూడా ఆ వ్యక్తి మా గ్రామంలో నివాసం లేడు. ఆ వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలు చేయడం దురదృష్టకరం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అటువంటి సంఘటనలకి ఎవరు కూడా ప్రోత్సహించకూడదని తెలియజేసుకుంటూ, ఆ వ్యక్తికి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదని